Okay, see, yesterday we are in this topic of this one. We are in the concept of flow of expressions. Okay, how to write the SDD for the flow of control for the control statements. How to write SDD? We have to briefly see that one. Mana mottam control statements తీసుకోవట్లేదు. Sample we have taken only the sample control statements to briefly understand how to write SDD for this one. So మనం ముందు ప్రాక్టికల్ గా పేపర్ మీద చేసి then we will go for that STD తర్వాత వెళ్దాము. We will take this one. ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, how it will be like. మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే S implies if B S1. This is the statement we have given. మనకి ఇచ్చిన ఫస్ట్ ప్రొడక్షన్ రూల్ ఇదండి. What is the meaning of this one is, ఇలా ఉన్నాయి కొన్ని స్టేట్మెంట్స్ ఇలా ఉన్నాయి. If A less than B లేదా if A less than B print A. ఇది అనుకోండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి దిస్ ఇస్ ద if. మనకు కోడింగ్ ఇలా ఉంది. If A less than B print A. Print high. We are taking print high. See, we are taking this one. ఇలా తీసుకున్నామండి. మనకున్న ప్రోగ్రామింగ్ కోడింగ్ ఇలా ఉంది. If A less than B print A, print high. అయితే వాడు ఇచ్చిన ప్రొడక్షన్ రూల్ ఏంటి? S implies if B S1. ఇది మొత్తం S అండి. Consider this one as S. This is the S he has given. వాడు మనకి ఇచ్చింది ఇదండి. ఇక్కడ the meaning ఏంటి? What is the meaning of this one? If B is to execute S1. If B is to execute S1. అంటే if A less than B true అయితే ఏమైంది? ప్రింట్ A ప్రింట్ అయింది. తర్వాత ఏం ప్రింట్ అవుతుంది? ఆఫ్టర్ దట్ వన్ వాట్ విల్ బి ప్రింటెడ్? ఇఫ్ B S1 అన్నాడు. సో S ఇది ఈ S మొత్తానికి మీనింగ్ ఏంటంటే ఇది మొత్తం S అనుకుంటే if A less than B ప్రింట్ A అన్నాడు. కండిషన్ ట్రూ అయితే మనకి ఏం ప్రింట్ అవుతుంది? A will be printed. A ప్రింట్ అయిన తర్వాత వాట్ విల్ బి ప్రింటెడ్? హై విల్ బి ప్రింటెడ్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ అవుతుంది? కండిషన్ ఫాల్స్ అయితే A less than B కండిషన్ ఫాల్స్ అయింది. అగైన్ హై విల్ బి ప్రింటెడ్. మనం స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందే? ఏ ప్రింట్ అయిన తర్వాత హై ప్రింట్ అవ్వాలి లేదా ఏ ప్రింట్ అవ్వకపోతే హై ప్రింట్. స్పెషల్లీ వీ హ్యావ్ నో నీడ్ టు మెన్షన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఏ ప్రింట్ అయ్యి ఆటోమేటికలీ కంట్రోలర్ విల్ గో టు ప్రింట్ హై. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్లీ కంట్రోలర్ విల్ గో టు ప్రింట్ హై. ఇక మనం స్పెషల్ గా నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కి వెళ్ళాలి అని లేబుల్ రాయాల్సిన అవసరం ఉందే? వీ హ్యావ్ స్పెషల్లీ నో నీడ్ టు మెన్షన్ ఏ లేబుల్. జంప్ టు ది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ జంప్ అవ్వమని చెప్పాల్సిన అవసరం లేదు ఈ సిచ్యువేషన్ లో. ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ హ్యావ్ నో నీడ్ టు స్పెషల్లీ మెన్షన్ టు జంప్ టు దిస్ వన్. క్లియర్? ఇక్కడ దీనికి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. అందుకే మనం ఇప్పుడు మన స్లైడ్ లోకి వచ్చామనుకోండి. ఈ ఫస్ట్ పార్ట్ చూడండి. ఓన్లీ అబ్జర్వ్ ద ఫస్ట్ వన్. ఏ ఒకటే చూడండి. బి డాట్ కోడ్ తీసుకున్నాము. ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఇట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే S1 డాట్ కోడ్. ట్రూ అయితే మాత్రం మనం చెప్పాలి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఎగ్జిక్యూట్ S1 డాట్ కోడ్ అని. ఫాల్స్ అయితే మనకి ఏమీ లేదు, నథింగ్ హ్యాస్ గివెన్. ఓకే, ఆటోమేటిక్ గా ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ లో వాడు నెక్స్ట్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. ఈ హ్యావ్ నాట్ యూజ్డ్ ద అట్రిబ్యూట్ నెక్స్ట్. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేయలేదంటే ఇక నెక్స్ట్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఈ సిచ్యువేషన్ కి. ఏ కండిషన్ ట్రూ అయితే ఏ ప్రింట్ అవుతుంది, ఆటోమేటికల్ ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్ హై. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ విల్ గో ఆటోమేటికలీ గో టు ప్రింటింగ్ ఆఫ్ హై. లూప్ ఇఫ్ లో నుంచి బయటకు వచ్చేసి హై ప్రింట్ అవుతుంది. హియర్ వీ హావ్ స్పెషల్లీ నో నీడ్ టు మెన్షన్. ఎందుకంటే ఇంకా దీని కింద స్టేట్మెంట్స్ లేవు. కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఏ లెస్ దెన్ బి ట్రూ అయితే ప్రింట్ ఏ ప్రింట్ అయిన తర్వాత కింద ఏ స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్ గా ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్. ఇంకా ప్రింట్ ఏ కింద ఉన్న స్టేట్మెంట్ ఎవరు? ప్రింట్ హై.
ఏ కింద ఉన్న స్టేట్మెంట్ హాయ్ గారు డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు సీక్వెన్స్ లో మనకు తెలిసింది ఏంటంటే మనకు తెలిసిన ప్రకారం ఏంటి ద ప్రోగ్రామ్ విల్ ఎగ్జిక్యూట్ సీక్వెన్షియల్ జనరల్ గా ప్రోగ్రామ్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఒక స్టేట్మెంట్ అయిపోతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ కి ఆటోమేటిక్గా ద కంట్రోలర్ విల్ మూవ్ జంప్ చేయాలి అంటే మనం చెప్పాలి కానీ సీక్వెన్షియల్ లో వెళ్ళాలి అంటే వీ హావ్ నో నీడ్ టు మెన్షన్ ఎనీథింగ్ ఇన్ ద లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో మనం మెన్షన్ చేస్తున్నా లేదు ఏదైనా స్కిప్ చేసి వెళ్ళాలి అంటేనే మనం మెన్షన్ చేయాలి ఇఫ్ నో నీడ్ టు స్కిప్ ప్రింట్ ఏ కండిషన్ చెక్ చేస్తుంది ప్రింట్ ఏ ప్రింట్ అయింది తర్వాత హాయికి వెళ్ళిపోతుంది క్లియర్ కండిషన్ ఫాల్స్ అయింది ఇట్ విల్ గో టు దిస్ వన్ ఓకే దట్ థింగ్ ఇప్పుడు సెకండ్ కేసు ఏమి ఇచ్చారంటే మనకి ఇది అర్థమైందండి దీని మీనింగ్ ఫస్ట్ వన్ ఇప్పుడు సెకండ్ కేసు తీసుకుంటే దీంట్లోనే వాడు ఏమి ఇచ్చాడు ఇఫ్ బి S1 ఎల్స్ S2 ఇక్కడ వేరే స్టేట్మెంట్ మధ్యలో వచ్చేస్తుంది వీఆర్ ఇన్సర్టింగ్ సమ్ అదర్ స్టేట్మెంట్ ఇన్ ద మిడిల్ ఇక్కడ నేను ఓన్లీ ప్రింట్ ఏనే రాయకుండా ఇంకొక స్టేట్మెంట్ మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇఫ్ ఏ నెక్స్ట్ ఎవరు ప్రింట్ అవుతారు ఇఫ్ ఏ లెస్ దెన్ బి ట్రూ అయితే ప్రింట్ ఏ ప్రింట్ అవుతుంది ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఎవరు ప్రింట్ అవ్వాలి ప్రింట్ బి ఏ ట్రూ అయితే కండిషన్ ట్రూ అయితే ఏ ప్రింట్ అవుతుంది ఫాల్స్ అయితే బి ప్రింట్ అవుతుంది ఏ ప్రింట్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి వేర్ వి హౌ టు గో ఏ ప్రింట్ అవ్వగానే దాని నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్ళాలా నెక్స్ట్ స్టేట్మెంట్ స్కిప్ చేసి వేరే ప్లేస్ కి వెళ్ళాలా వీ హ్యావ్ టు గో టు సమ్ అదర్ ప్లేస్ ఏ తర్వాత ఏముంది ప్రింట్ ఏ తర్వాత మనకి ఏముంది ప్రోగ్రామ్ లో ప్రింట్ బి ఉంది కానీ వన్స్ ఏ ప్రింట్ అయితే వీ హ్యావ్ టు స్కిప్ బిని స్కిప్ చేసి వీ హ్యావ్ టు గో టు ప్రింటింగ్ ఆఫ్ హాయ్ అర్థమైందండి కండిషన్ ట్రూ అయితే ప్రింట్ ఏ ప్రింట్ అవుతుందండి ఏ ప్రింట్ అవ్వగానే మీరు ఎటువంటి జంపింగ్స్ చెప్పలేదు అనుకోండి ఏమవుతుంది అది నెక్స్ట్ స్టేట్మెంట్ బికి అలా వెళ్తుంది అలా కాదు మన మీనింగ్ ఏంటి ప్రోగ్రామ్ లో మనకేం జరగాలి ఏ ప్రింట్ అయిన తర్వాత ఇంకా ఎల్స్ లోకి వెళ్ళకూడదు ఇట్ షుడ్ స్కిప్ దిస్ వన్ దీన్ని స్కిప్ చేసి హాయ్ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ప్రింట్ ఏ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ ఏ ప్రింట్ అయిన తర్వాత మీరు చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం మెన్షన్ చేయాలండి ఇంకా ఎస్ లోంచి బయటికి రావాలి ఇది మొత్తం ఎస్ అనుకున్నాం కాబట్టి ప్రింట్ ఏ ప్రింట్ అవ్వగానే గో అవుట్ ఆఫ్ ఎస్ లోంచి బయటకు వచ్చేసేయాలి ఒకవేళ ఏ కండిషన్ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ అవుతుంది ప్రింట్ బి ప్రింట్ అవుతుంది కండిషన్ ఫాల్స్ బి ప్రింట్ అవుతుంది బి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా ప్రింట్ హాయ్ ఉంది కాబట్టి బి ప్రింట్ అయినప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా బయటకు రావాలి అనే స్పెషల్ నో నీడ్ టు మెన్షన్ బట్ ఏ ప్రింట్ అయినప్పుడు మాత్రం ఏంది వీ హ్యావ్ టు మెన్షన్ క్లియర్ అండి ఎందుకని ప్రింట్ బికి ప్రింట్ హాయ్ కి మధ్యలో స్టేట్మెంట్స్ లేవు కాబట్టి సీక్వెన్షియల్ ఆఫ్టర్ బి ఈస్ ప్రింటెడ్ ఇట్ విల్ గో టు ప్రింట్ హాయ్ దానికి ప్రాబ్లం లేదు కానీ ప్రింట్ ఏ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంది ప్రింట్ ఏ తర్వాత మధ్యలో ప్రింట్ బి ఉంది సో వీ హ్యావ్ టు మెన్షన్ సమ్ జంపింగ్ మీరు అక్కడ లేబుల్ క్రియేట్ చేసుకోవాలి గో టు లైన్ 1 లైన్ 2 అలా ఏదో ఒక లేబుల్ ఇండికేట్ చేయాలి అంటే మనం మెన్షన్ చేయాలండి అందుకోసం ఆ డయాగ్రామాటిక్ ఫామ్ సెకండ్ దానికి ఎలా ఇచ్చారు చూడండి ఇఫ్ బి S1 ఎల్స్ S2 వాట్ ఇస్ ద డయాగ్రామాటిక్ ఫామ్ హి హస్ గివెన్ view the second one b dot code it may be true or false true అయితే S1 dot code b dot 1 కనుక b dot true అయితే s dot code అయిపోయిన తర్వాత S1 dot code ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వీఆర్ మెన్షనింగ్ గో టు s dot నెక్స్ట్ ఇంకా మొత్తం s లోంచి బయటకు వచ్చేయమంటున్నాం గో టు s dot నెక్స్ట్ మనం మెన్షన్ చేస్తున్నాం అక్కడ ఎందుకంటే దాని కింద S2 ఉంది కాబట్టి S2 లోకి వెళ్ళకూడదు కాబట్టి వీఆర్ మెన్షనింగ్ అదే b dot ఫాల్స్ అనుకోండి బి ఫాల్స్ అయితే S2 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకా S డాట్ నెక్స్ట్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్లీ ఇట్ విల్ గో టు S డాట్ నెక్స్ట్ ఎస్ లోంచి మొత్తం ఇఫ్ ఎల్స్ లోంచి బయటకు వచ్చేసి ఎస్ అంటే ఇక్కడ ఎవరు ఇఫ్ ఎల్స్ మొత్తం నుంచి బయటకు వచ్చేసి హ్యాపీలీ ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్ అర్థమైందండి ఈ డయాగ్రామ్ మీనింగ్ సెకండ్ డయాగ్రామ్ మీనింగ్ ఈజ్ ఇక్కడ మధ్యలో గో టు ఆఫ్ S డాట్ నెక్స్ట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ఇట్ హ్యాస్ టు జంప్ అది జంప్ చేయాలి మన అక్కడ జంపింగ్ ఇవ్వకపోతే ఏమవుతుంది S1 డాట్ కోడ్ మళ్ళీ S2 డాట్ కోడ్ కి వచ్చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మనం సింటాక్స్ డెరివేషన్ మీనింగ్ లో క్లీన్ గా మెన్షన్ చేయాలి ఇఫ్ ఎల్స్ వాడినప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ లోకి వెళ్ళొద్దు ఎల్స్ మొత్తం ఇఫ్ ఎల్స్ నుంచి బయటకు వచ్చేసి రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయమని మనం చెప్పాలి కాబట్టి వీఆర్ మెన్షనింగ్ ఇన్ దిస్ ఫార్మాట్ క్లియర్ అండి
ఏ కండి ఏ లెస్ దెన్ బి ట్రూ అయితే ప్రింట్ ఏ అయిన తర్వాత మనం క్లీన్ గా మెన్షన్ చేయాలి గో టు ప్రింట్ హై మెన్షన్ చేయాలి ఇట్ విల్ గో టు దిస్ వన్. లేదంటే ఏం జరుగుతుంది అంటే దానికి అది ప్రోగ్రామ్ సీక్వెన్స్ కి వెళ్ళిపోద్ది. కానీ ఇఫ్ ఎల్స్ మీనింగ్ అది కాదు కదా. ఇఫ్ ఎల్స్ వర్క్ ఏంటంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకా ఇఫ్ లో మొత్తం ఇఫ్ వచ్చేయాలి. we have to come out of this total if else ఈ మొత్తం నుంచి బయటికి రావాలి. సో గో టు ఎస్ డాట్ మొత్తం ఎస్ బయటకు వచ్చేసాను. ఎస్ అంటే మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ మొత్తం ఎస్ ఫాల్స్ మాత్రం ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే the reason why we are not mentioning for this one, the reason is దీని తర్వాత ప్రింట్ హై ప్రింట్ బి తర్వాత హై ప్రింట్ అవుతుంది. దీనికి స్పెషల్ గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ స్టేట్మెంట్. క్లియర్ అండి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్. is it clear guys? First statement and second statement. Simple if else. అర్థమవుతుందండి? కన్ఫ్యూజన్ ఉందా ఇంకా? ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఎస్డిడి లో రాస్తాను. సేమ్ దీన్నే ఎస్డిడి లో రాసుకుంటూ వస్తాం. ఇది అర్థమైందానికి ఎస్డిడి అర్థమైపోద్ది మీకు చూస్తేనే. క్లియర్. ఇకపోతే వైల్ లూప్ ఒకటి ఇచ్చారండి. శాంపుల్ హ్యాస్ గివెన్ ద వైల్ లూప్. మనకేమి ఇచ్చాడు? ఎస్ అంటే ఇక్కడ ఏంటి? వైల్ బి S1 వైల్ బి 2 అయినంత సేపు S1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాన్ని ఎలా తీసుకోవచ్చు మనం? while a less than b 2 we have to repeat that one. ఒక శాంపిల్ అండ్ దాని మీనింగ్లెస్, దాని గురించి పట్టించుకోవద్దు. while a less than b ప్రింట్ a కామా b. ఒకవేళ వైల్ లూప్ కనుక అయిపోతే దాని బిలో స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ హై రాస్తానండి. ఎస్ ఇండికేట్స్ దిస్ వన్. ఎస్ ఇది దిస్ ఇస్ ద ఎస్. ఎస్ తర్వాత ఏముంది? దిస్ ఈస్ ఎస్ డాట్ నెక్స్ట్. ఎస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎస్ డాట్ నెక్స్ట్ ఇస్ దిస్ వన్. క్లియర్. ట్రూ అయితే బి ట్రూ అయితే మనకి ఏం చెప్తున్నాడు? S1 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వేర్ వి హావ్ టు గో? ఫస్ట్ ఏ లెస్ దెన్ బి చెక్ చేసాము, ట్రూ అయింది. ఏ కామా బిలోకి వచ్చి అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ అండి. ఏ లెస్ దెన్ బి ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైమే ఫాల్స్ అయింది అనుకున్నాం. డైరెక్ట్లీ వి విల్ గో టు ఎస్ డాట్ నెక్స్ట్. ఫాల్స్ అయితే ఎస్ డాట్ నెక్స్ట్ వెళ్ళిపోతాము. ఇంకా వైల్ లోపలికి వెళ్ళాము. ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, వైల్ లోపలికి వెళ్ళాము. లోపల ప్రింట్ ఏ కామా బి ఉంది, ఏబిని ప్రింట్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం? ఏబి ప్రింట్ అయిన తర్వాత వేర్ వి హావ్ టు గో? వైల్ ఏ లెస్ దెన్ బి ట్రూ అయితే లోపలికి వచ్చి మళ్ళీ మనం స్టార్టింగ్ కి వెళ్ళాలి. మళ్ళీ వైల్ బిగినింగ్ కి వెళ్తాము. మళ్ళీ చెక్ చేసుకుంటాం. అంతే కదా. మళ్ళీ కిందకి రావండి. వైల్ ఏ లెస్ దెన్ బి ట్రూ అయితే ప్రింట్ ఏబి ప్రింట్ అయిన తర్వాత ఒక్కసారి ప్రింట్ చేసేదా లూప్ కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా లూప్ రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఇంకా కిందకి రాము మనం. అంటే మీకు ఇంకా ఈ ఎగ్జాంపుల్ ఏబి కాకుండా ఇలా తీసుకోండి. సరే ఇలా అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 6 అనుకోండి. ఏ ప్లస్ ప్లస్ రాసే అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ క్యాపిటల్స్ స్మాల్స్ పట్టించుకోవద్దండి. ఏ ప్లస్ ప్లస్ రాసేయండి. ఫస్ట్ ఏం చేసింది? 3 లెస్ దెన్ 6 ట్రూ అయింది. లోపలికి వచ్చి ఏబి ప్రింట్ అయింది. లోపలికి వచ్చి ఏబి ప్రింట్ అయిన తర్వాత ఏ ప్లస్ ప్లస్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళదు? మళ్ళీ బిగినింగ్ కి వెళ్ళొద్దండి. మళ్ళీ చెక్ చేసుకుంటుంది. 4 లెస్ దెన్ 6 ట్రూ కాబట్టి. అంటే ట్రూ అయినంతసారి ప్రతిసారి మళ్ళీ ఎక్కడికి వెళ్ళొద్ది? ప్రతిసారి బిగినింగ్ కి వెళ్ళిపోద్ది. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళొద్దండి. ఫాల్స్ అయితే మాత్రం ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్. దాని మీనింగ్ మనకి డయాగ్రామాటిక్ ఫామ్ లో బి డాట్ కోడ్. ఇక్కడ కూడా బిగినింగ్ లో ఏం చేస్తాము? కోడ్ చెక్ చేసాము. బిగినింగ్ లో బి డాట్ కోడ్ చెక్ చేసుకుంటాము. ఆ లేబుల్ మనం ఏమన్నా అంటే బిగినింగ్ ఒక లేబుల్ తీసుకుని బిగినింగ్ అప్పుడు ఏం చేసాము? ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే మీరు ఏం చేయాలి? S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి
మళ్ళీ బిగినింగ్ కి వెళ్ళాలండి. అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఎవ్రీ టైం ప్రతిసారి కండిషన్ చెక్ చేసుకోవాలి. ఫర్ లూప్ అనేది, వైల్ లూప్ అనేది, లూప్ రాసాము, ఏ లూప్ అయినా సరే. సో బిగినింగ్ లో ఏం చేస్తాము, బి డాట్ కోడ్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ బిగినింగ్ కి వెళ్తాము, మళ్ళీ చెక్ చేసుకుంటాం. మళ్ళీ ట్రూ అయితే S1 డాట్ కోడ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, గో టు బిగినింగ్, ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఫాల్స్ అయితే ఇంక S డాట్ నెక్స్ట్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఆటోమేటిక్లీ గో టు అవుట్ ఆఫ్ లూప్, లూప్ బయటకు వచ్చేసి ప్రింట్ హాయ్ ఆటోమేటిక్ అదే ప్రింట్ చేస్తుంది. ఫాల్స్ అయితే ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రూ అయినంత సేపు మాత్రం ఇది రిపీట్ అవ్వమని చెప్పాలి, మళ్ళీ బిగినింగ్ కి వెళ్ళాలని మనం చెప్పాలి. కానీ ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్లీ ద కంట్రోలర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లూప్, లూప్ నుంచి కంట్రోలర్ బయటకు వచ్చేసి నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఉంటే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫాల్స్ అయితే మనం ఏం మెన్షన్ చేసుకోలేదు. ట్రూ అయితే మాత్రం ఈసారి ఇక్కడ ఏం చేయాలి, ట్రూ అయితే బిగినింగ్ కి వెళ్ళమని చెప్పాలి. ఇందాకేమో గో టు ఆఫ్ S డాట్ నెక్స్ట్ చెప్పాము, అలాగే ఇక్కడ గో టు ఆఫ్ బిగిన్ చెప్పాలి. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వైల్ లూప్. చూడండి ఆ మూడు స్టేట్మెంట్స్ మీనింగ్స్. Is clear about that one? Simply we have taken while we have taken for production rules, S implies simple if is not a yes, he has taken if else, for the same yes he has taken the while loop. Now it is okay how we are creating that one. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? Nobody is giving response. మీరు రెస్పాన్స్ ఇప్పుడు కాన్సెప్ట్ ఫాస్ట్ గా అయిపోతుందండి. ఇంకా దానికే SDD అండి. ఫర్ దట్ వన్ హీ హాస్ గివెన్ ద SDD. మనం ఇప్పుడు ఏదైతే డైగ్రామాటిక్ ఫామ్ లో చెప్తున్నాం దానికి కొంచెం SDD ఫామ్ లో ఉంది. సింటాక్స్ డైరెక్ట్ డెఫినేషన్. He has given that syntax directed definition like this. See, first production P implies S, where P stands for program అనుకోండి. Okay, P implies S అంటే ఏంటి? Okay, P dot code is S dot code. S dot code, whatever the code is, S dot code will be copied to this P dot code. S dot code P dot code లో వర్క్ అవుతుంది. Next S dot next is equal new label. S dot next is equal new label means ఇక్కడ మనం లైన్ రాసుకుంటాం. నెక్స్ట్ go to అండి. S dot code is nothing but the label. న్యూ లేబుల్ మీన్స్ ఇక్కడ మన 3 అడ్రస్ కోడ్ లో రాస్తాం కదా, go to of 1, go to of 2, go to of 3, దాన్ని ఏమంటాం అంటే లేబుల్స్ అంటాం. వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఏ లేబుల్స్. ఆ నెంబరింగ్స్ నే మనం లేబుల్స్ అంటాం. అందుకోసం కొంతమంది ఏం చేస్తే మనం ఏమో సింపుల్ గా 1 2 3 4 ఇచ్చాం, కొంతమంది L1 L2 అలా ఇస్తారు. దే ఆర్ కాల్డ్ ద లేబుల్స్. P implies S ప్రొడక్షన్ లో ఉందనుకోండి, ఫస్ట్ S డాట్ నెక్స్ట్ న్యూ లేబుల్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఒక లేబుల్ క్రియేట్ చేశాడు. ఓకే, S డాట్ కోడ్ ఇది P డాట్ కోడ్ S డాట్ కోడ్. ఈ S డాట్ కోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, గో టు ఒకటి రాస్తాను, గో టు ఆఫ్ S డాట్ నెక్స్ట్, లేబుల్ ఆఫ్ S డాట్ నెక్స్ట్. ఇక్కడ లేబుల్ అంటే మీరు గో టు అని చదువుకున్నా సింపుల్ గా, వీఆర్ లేబుల్ ఆఫ్ S డాట్ నెక్స్ట్ అంటే S డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత S డాట్ నెక్స్ట్ కి వెళ్ళమని చెబుతున్నాం. వీఆర్ క్రియేటింగ్ ఏ లేబుల్. ఓకే, whenever we have the production rule P implies S, for S dot next we are creating a new label. Now S dot code will be copied to this P dot code. That means S dot code will be executed. ఇక్కడ కాపీ అని కాదండి, you can make understand that when some code is executed after S dot code is completed, go to S dot next. అలాగే S implies assign ఉంటే దాని మీనింగ్ ఏంటి, S dot code is equal to assign dot code. S dot code is equal to assign dot code. నెక్స్ట్ S implies, ఒకవేళ ఈ S కనుక ఇప్పుడు ఇఫ్ B ఆఫ్ S1 ఇందా మనం చూసింది అయితే మనం ఏం చేస్తాం, B డాట్ ట్రూ కి లేబుల్ రాసుకుంటున్నాం. B డాట్ ట్రూ లేబుల్, ఒక కొత్త లేబుల్ క్రియేట్ చేసాం. B డాట్ ట్రూ అయితే లేబుల్ క్రియేట్ చేసుకుని క్లియర్. B డాట్ ట్రూ అయితేనేమో ఒక లేబుల్ క్రియేట్ చేసాము. B డాట్ ఫాల్స్ అయితే ఏం చేస్తున్నాము, ఫాల్స్ అయితే మనం చేసేది ఏంటండి, వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఫాల్స్ అయితే మీనింగ్ ఏంటి, B డాట్ B కనుక ఫాల్స్ అయితే సింప్లీ గో టు S1 డాట్ నెక్స్ట్, దట్ ఈజ్ ఈక్వల్ టు S డాట్ నెక్స్ట్, అంతే కదా మీనింగ్. B కనుక ఫాల్స్ అయితే
మనం ఎక్కడికి వెళ్ళాలి? S1 తర్వాత ఉండే స్టేట్మెంట్ కి వెళ్ళాలి. ఇది సింపుల్ ఇఫ్ కాబట్టి S1 తర్వాత ఉండే స్టేట్మెంట్ ఎవరు? S1 డాట్ నెక్స్ట్ మీన్స్ నథింగ్ బట్ S డాట్ నెక్స్టే కదా. బి ట్రూ అయితే కొత్త లేబుల్ క్రియేట్ చేసాము. ఓకే, జంపింగ్ స్టేట్మెంట్. బి ఫాల్స్ అయితే మనం ఏం చెప్తున్నాము? గో టు S1 డాట్ నెక్స్ట్. S1 తర్వాత ఉండే స్టేట్మెంట్ కి వెళ్ళమంటున్నాము. దాని మీనింగ్ ఏంటి? S1 డాట్ నెక్స్ట్ అంటే మీనింగ్ ఇట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు S డాట్ నెక్స్ట్. ఎందుకంటే S1 తర్వాత స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? అవుట్ ఆఫ్ S అండి. S బయట ఉంది కాబట్టి ఇక్కడ మనకేం సింపుల్ ఇఫ్ తీసుకున్నాం కాబట్టి S1 డాట్ నెక్స్ట్ ఈస్ నథింగ్ బట్ S డాట్ నెక్స్ట్. సో వెన్ B is false, take S1 డాట్ నెక్స్ట్, that is equal to S డాట్ నెక్స్ట్. క్లియర్ అండి. సి ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది దీంట్లో? వాట్ ఈస్ ద వర్క్ దట్ విల్ గో ఆన్? S డాట్ కోడ్ కి వర్క్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇట్ విల్ టేక్ B డాట్ కోడ్. ఇట్ విల్ టేక్ ద B డాట్ కోడ్ తీసుకుంటుంది. నెక్స్ట్ B డాట్ కోడ్ తీసుకొని లేబుల్ ఆఫ్ B1 డాట్ ట్రూ అయితే ఇట్ విల్ గో టు S1 డాట్ కోడ్. అండి ఇక్కడ ఏం జరుగుతుంది? S డాట్ కోడ్ ఏం జరుగుతుందంటే B డాట్ కోడ్ వెరిఫై చేసుకుంటుంది. ఆల్రెడీ మనం ట్రూ అయితేనే ఒక లేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి ఇట్ విల్ టేక్ దట్ లేబుల్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ S1 డాట్ కోడ్. ఒకవేళ ఫాల్స్ అయితే సింప్లీ S డాట్ నెక్స్ట్. ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాం ట్రూ ఫాల్స్. ట్రూ అయితే ఒక లేబుల్ క్రియేట్ చేసాము, ఫాల్స్ అయితే ఇక్కడనే చెప్పేసాము గో టు S డాట్ నెక్స్ట్. ఇంకెక్కడ రాదు అసలు. సింప్లీ ఇట్ విల్ స్కిప్ దిస్ లైన్, థర్డ్ లైన్ స్కిప్ చేసి ఇట్ విల్ గో టు S డాట్ నెక్స్ట్. ఒకవేళ సెకండ్ లైన్ కాకుండా ట్రూ అయితే న్యూ లేబుల్, ఫాల్స్ అయితేనే S డాట్ నెక్స్ట్ చెప్పేసాం కాబట్టి ఇప్పుడు S డాట్ కోడ్ మీనింగ్ ఏంటి? B డాట్ కోడ్ తీసుకుంటుంది లేబుల్ ఆఫ్ B డాట్ ట్రూ. ఓకే, B డాట్ ట్రూ ఏ లేబుల్ కి అయితే చెప్పిందో ఆ లేబుల్ కి జంప్ అవుదాం. అక్కడ ఉన్న S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ ద థర్డ్ వన్, ఇఫ్ B S1 ఎల్స్ S2. ఇందా మనం తీసుకున్న సెకండ్ డిస్క్రిప్షన్ అండి. ఇక్కడ కూడా ఏంది? ఇక్కడ ట్రూ అయితే S1 కి వెళ్ళాలి, ఫాల్స్ అయితే S2 కి వెళ్ళాలి. అందుకే ట్రూ కి లేబుల్ క్రియేట్ చేసాము, ఫాల్స్ కి లేబుల్ క్రియేట్ చేశాను. వి క్రియేటెడ్ టూ లేబుల్స్, వన్ ఫర్ ట్రూ, వన్ ఫర్ ఫాల్స్. ఇద్దరికి లేబుల్స్ క్రియేట్ చేసాము. ఎందుకంటే ట్రూ అయితేనేమి S1 కి వెళ్ళాలి, ఫాల్స్ అయితేనేమి S2 కి వెళ్ళాలి. S1 తర్వాత S1 డాట్ నెక్స్ట్. S1 అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అవుట్ ఆఫ్ S రావాలి. S1 డాట్ నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు S2 డాట్ నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు S డాట్ నెక్స్ట్. అంటే మీరు S1 కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కి వెళ్తే S1 డాట్ నెక్స్ట్ ఎవరు? ఇట్ ఈస్ ఈక్వల్ టు S2 డాట్ నెక్స్ట్ S డాట్ నెక్స్ట్. అంటే S1 కంప్లీట్ అయినా S2 కంప్లీట్ అయినా సరే గో అవుట్ ఆఫ్ S లోంచి బయటకు వచ్చేస్తాం కాబట్టి S1 డాట్ నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు S2 డాట్ నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు S డాట్ నెక్స్ట్. S1 ఎగ్జిక్యూట్ అయినా S లోంచి బయటకు వచ్చేస్తాము, S2 ఎగ్జిక్యూట్ అయినా వి విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ S. దట్ ఈస్ ద మీనింగ్. నా ఇక్కడ S డాట్ కోడ్ ఎలా తీసుకుంటాము? ఫస్ట్ B డాట్ కోడ్ తీసుకున్నాము. ఇఫ్ ద లేబుల్ ఆఫ్ B డాట్ ట్రూ, ఓకే, B డాట్ ట్రూ అయితే S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం చేస్తాము? వీఆర్ స్పెసిఫైయింగ్ గో టు ఆఫ్ S డాట్ నెక్స్ట్. ఇక్కడ S1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అయితేనేమో మనం గో టు స్పెసిఫై చేయాలి, గో టు ఆఫ్ S డాట్ నెక్స్ట్ స్పెసిఫై చేయాలి. అదే లేబుల్ కనుక ఫాల్స్ అయితే S2 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. S2 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ ఆటోమేటికల్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ వన్. S డాట్ నెక్స్ట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కాబట్టి స్పెషల్లీ వీ హ్యావ్ నో నీడ్ టు మెన్షన్. S1 డాట్ నెక్స్ట్ అయితేనేమో S1 కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత we have to mention S dot next. S dot next clean గా మెన్షన్ చేయాలి. You jump to S dot next. అదే S2 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే we have specially no need to mention. ఎందుకంటే సీక్వెన్స్ లో S తర్వాత ఉండేది ఎవరంటే నెక్స్ట్ స్టేట్మెంటే కాబట్టి స్పెషల్లీ we have no need to mention for that one. క్లియర్ అండి? అర్థమవుతుందండి? లేదు అంటే ఒక్కసారి ఇందా మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 3 అడ్రస్ కోడ్ రాద్దామండి. మేబీ అప్పుడు మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. ఇందా మనం తీసుకున్న 3 అడ్రస్ కోడ్ ఏంటి? ఇఫ్ ఎల్స్ కి ఫస్ట్ సింపుల్ ఇఫ్ కి రాద్దామండి, దెన్ వి విల్ గో ఫర్ ఇఫ్ ఎల్స్. దీని 3 అడ్రస్ కోడ్ ఎలా ఉంటుందండి? ఇఫ్ ఏ లెస్ దెన్ బి ప్రింట్ ఏ, ఇది ప్రింట్ హాయ్ అండి. ఇఫ్ ఏ లెస్ దెన్ బి తీసుకున్నాము. నేను ఇంకా లేబుల్స్ రాయట్లేదు, గో టు ఒక్క. ఓకే, ఈ కండిషన్ కి ట్రూ చేంజ్ చేసాము, గో టు. మనం ఎలా చెప్తున్నాం 3 అడ్రస్ కోడ్? ఇఫ్ రాస్తే ఎలా చెప్పుకుంటాం అనుకున్నాము? జనరల్లీ హౌ కెన్ వి రైట్?
కొంచెం అవన్నీ సైజ్ తగ్గిస్తున్నాను. ఓకే, నేను ఇంకా నెంబరింగ్స్ ఇవ్వట్లేదు, ముందు స్టేట్మెంట్ రాస్తున్నాను అండి. మనకి ఇఫ్ బ్లాక్ లో ఏముంది, ప్రింట్ ఏ, ఇది ఇఫ్ బ్లాక్ అండి. మనకి ప్రింట్ ఏ ఇస్ ద ఇఫ్ బ్లాక్. జనరల్ మన ఎల్స్ ఉంటే ఫస్ట్ ఎల్స్ రాయాలండి. ఎల్స్ బ్లాక్ ఫస్ట్ రాసుకుంటాము, ఎల్స్ స్టేట్మెంట్. తర్వాత ఏం చేస్తామంటే వీ విల్ రైట్ ద ఇఫ్ స్టేట్మెంట్. నేను 3 అడ్రస్ కూడా రాస్తా, ఇలా రాస్తా అండి, సో దట్ ఇవి ఈజీ. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎల్ స్టేట్మెంట్ రాశాను, సరే లేదు కాబట్టి జస్ట్ ఎల్ స్టేట్మెంట్ అని రాసుకున్నాను. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్, తర్వాత ఏంటంటే అవుట్ ఆఫ్ లూప్ అండి. అవుట్ ఆఫ్ ఇఫ్ ఎవరున్నారు, ప్రింట్ హాయ్. ఇదండి మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ఇవి. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్, అవుట్ ఆఫ్ ఎస్ డాట్ నెక్స్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకున్నాం. ఇఫ్ ఏ లెస్ దెన్ బి వీ హ్యావ్ టేకెన్. ట్రూ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి, ప్రింట్ ఏ దగ్గరికి వెళ్ళాలండి. ట్రూ అయితే ప్రింట్ ఏ, ఈ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. వీ హ్యావ్ టు గో టు ప్రింట్ ఏ. ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, యాక్చువల్ గా అయితే ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఎల్స్ బ్లాక్ కి వెళ్ళాలి. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎల్స్ లేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎల్స్ లేదు కాబట్టి హాయ్కి వెళ్ళాలండి. సో ఎల్స్ లేదు కాబట్టి ఎల్స్ రిమూవ్ చేసి గో టు ఆఫ్ హాయ్. వీఆర్ గోయింగ్ టు దట్ హాయ్. క్లియర్ అండి. వీ హ్యావ్ టు మెన్షన్ దట్ వన్. గో టు ఆఫ్ హాయ్ ఇలా రాసుకుంటా ఉంది. ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చామనుకోండి, 1 2 3 4 ఇలా ఇస్తే కండిషన్ ట్రూ అయితే మనం ఏ లేబుల్కి వెళ్ళాలి, గో టు ఆఫ్ లైన్ 4, 4th లైన్కి వెళ్ళాలండి. వీ హ్యావ్ టు గో టు లైన్ 4. కండిషన్ ఫాల్స్ అయితే మనం ఎక్కడికి వెళ్తాము, సారీ గో టు ఆఫ్ లైన్ 3 అండి. కండిషన్ ట్రూ అయితే గో టు ఆఫ్ లైన్ 3. కండిషన్ ఫాల్స్ అయితే ఈ సిచ్యువేషన్ లో సింపుల్ ఇఫ్ లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్లీ వీఆర్ మూవింగ్ టు ద 4th వన్. డైరెక్ట్లీ వీఆర్ మూవింగ్ టు దట్ 4th వన్ అండి. ఇలా ఈ పక్కన రాసే వాటిని ఏమంటే లేబుల్స్ అంటామండి. అంటే కండిషన్ ట్రూ అవగానే మనం ఏం చేస్తున్నాము, ఫర్ ద చెకింగ్ ఆఫ్ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ట్రూ అయితే వీఆర్ రైటింగ్ క్రియేటింగ్ ఏ లేబుల్, ఒక లేబుల్ క్రియేట్ చేశాను. ట్రూ అయితే వీఆర్ క్రియేటింగ్ సమ్ లేబుల్. క్లియర్. b.2 ట్రూ అయితే లేబుల్ క్రియేట్ చేశామండి. వెనెవర్ ఏ ఇఫ్ ఏ లెస్ దెన్ బి ట్రూ అయితే గో టు L3 అనే ఒక లేబుల్ క్రియేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. ఆ లేబుల్ ప్రకారం మనం వెళ్తున్నాం అండి. అలాగే ఇఫ్ ఎల్స్ తీసుకున్నాం అనుకోండి, అర్థమైందండి. ఇప్పుడు ఈ న్యూ లేబుల్ ఎందుకు క్రియేట్ అవుతుంది, మనం ఇక్కడ రాసిదండి, ఇలా రాసిది గో టు ఆఫ్ L3 ఏదైతే మీరు రాస్తున్నారు ఇఫ్ ఏ లెస్ మీరు దీనికి ఈ కండిషన్ ట్రూ అయితే దానికి చెప్తున్నారు క్లీన్ గా కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి అని. క్లియర్ అండి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్. గో టు ఆఫ్ 2 రాయట్లేదు మనం ఎక్కడ కూడా, వీఆర్ నాట్ మెన్షనింగ్ గో టు ఆఫ్ 2. ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు సెకండ్ స్టేట్మెంట్, బట్ కండిషన్ ట్రూ అయితే ఇట్ విల్ గో టు L3. ఈ స్టేట్మెంట్ 2 స్కిప్ చేసి స్టేట్మెంట్ 3 కి వెళ్ళాలి కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ద లేబుల్ క్రియేట్ చేసుకుంటాం. క్లియర్. సింపుల్ ఇఫ్ లో ఏంటంటే ట్రూ అయితే ఒక లేబుల్ క్రియేట్ చేసాము, b.code తీసుకుంటుంది. ట్రూ అయితే ఇట్ విల్ గో టు s1.code. క్లియర్ అండి. ఇట్ విల్ గో టు దట్ s1.code. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ అయితే ఫాల్స్ అయినా ఎక్కడికి వెళ్ళాలి, ఫాల్స్ అయినా s1.next కి వెళ్ళాలి. ఓకే, s.next కి వెళ్ళాలి. s1.code ఎగ్జిక్యూట్ అయినా సరే వీ హ్యావ్ టు గో టు s.next. సీక్వెన్షియల్ లో s1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ విల్ గో టు s.next. ఫాల్స్ అయినా డైరెక్ట్ ఇట్ విల్ గో టు s.next. సిమిలర్లీ ఇఫ్ ఎల్స్ వస్తే సేమ్ సిచ్యువేషన్, ట్రూ కి ఫాల్స్ కి రెండింటికి 2 లేబుల్స్ క్రియేట్ చేసుకుంటాము. అంటే దానికి ఎలా ఉంటుంది, ఎల్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ట్రూ అయితే ప్రింట్ హాయ్ ప్రింట్ చేయమన్నాము.
ఇప్పుడు చూసాం అనుకోండి, ట్రూ అయితే ఇట్ విల్ గో టు ప్రింట్ ఏ, ఫాల్స్ అయితే ఇట్ విల్ కమ్ టు దిస్ ప్రింట్ బి. బి ప్రింట్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? we have to put L4. ఇలా లేబుల్స్ క్రియేట్ చేసుకోనండి. హియర్ ఓకే, ట్రూ అయితే గో టు L3, ఎల్స్ ఫాల్స్ అయితే ప్రింట్ బి ప్రింట్ చేసి గో టు L4. ట్రూ అయినప్పుడు ఒక అంటే 2 లేబుల్స్ క్రియేట్ చేస్తాను. హీఈస్ క్రియేటింగ్ ద లేబుల్స్ లైక్ దిస్ వన్. 2 లేబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నానండి. ఓకే, ట్రూ అయినప్పుడు ఒక లేబుల్, ఫాల్స్ కి ఒక లేబుల్. ట్రూ అయితే S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి we have to go to S డాట్ నెక్స్ట్. ఫాల్స్ అయితే S2 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇట్ విల్ గో టు నెక్స్ట్ స్టేట్మెంట్. అలా క్లియర్ అండి. మీకు ఈ టేబుల్స్ అర్థమైతే ఈజీగా వచ్చేస్తండి. బి డాట్ కోడ్ చెక్ చేస్తున్నాము, ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే S1 డాట్ కోడ్, ఫాల్స్ అయితే S2 డాట్ కోడ్. అందుకే ట్రూకి ఒక లేబుల్, ఫాల్స్ కి రెండింటికి 2 లేబుల్స్ క్రియేట్ చేసాము. ట్రూ అయితే S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత గో టు ఆఫ్ S డాట్ నెక్స్ట్ మనం మెన్షన్ చేయాలి. అందుకే S1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి గో టు ఆఫ్ S డాట్ నెక్స్ట్ కూడా మెన్షన్ చేశారు. ఫాల్స్ అయితే S2 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి నో నీడ్ టు మెన్షన్ దిస్ వన్, స్పెషల్లీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫాల్స్ అయితే సింపుల్ లేబుల్, ఫాల్స్ అయితే S2 డాట్ కోడ్ తీసుకున్నారు. B డాట్ కోడ్ లేబుల్ ఆఫ్ B1 డాట్ టు S1 డాట్ కోడ్ జనరేట్ గో టు ఆఫ్ S2 డాట్ నెక్స్ట్. ఫాల్స్ అయితే S2 డాట్ కోడ్ డైరెక్ట్లీ వీఆర్ టేకింగ్. అదే ఇక్కడ సింపుల్ ఇఫ్ తీసుకుంటే ట్రూ అయినప్పుడు B డాట్ కోడ్, ట్రూ అయితే S1 డాట్ కోడ్, ఫాల్స్ అయితే నథింగ్. సో ట్రూ మీన్స్ వీఆర్ టేకింగ్, ట్రూ అయితే వీఆర్ గోయింగ్ ఫర్ S1 డాట్ నెక్స్ట్. ఫాల్స్ అయితే నథింగ్, డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు ద S డాట్ నెక్స్ట్. డైరెక్ట్లీ ఇట్ విల్ లైన్ 1 లో అంటారా? ఇక్కడ లైన్ 1 లో కూడా మెన్షన్ చేయాలంటే 3 అడ్రస్ కోడ్ రాసే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ నేను రాసిన ప్రాసెస్ ప్రకారం అయితే స్పెషల్ గా ఇక్కడికి వెళ్ళాలని మళ్ళీ మెన్షన్ చేసే పని లేదండి. ఎందుకని అంటారు, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, నేను రాసిన ప్రకారం ఎక్కడికి వెళ్ళొద్ది? L3కి వెళ్ళొద్ది. ప్రింట్ ఏ ఎగ్జిక్యూట్ అయింది. ప్రింట్ ఏ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే నేను రాసిన 3 అడ్రస్ కోడ్ ప్రకారం చెప్తున్నాను. ప్రింట్ ఏ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా నేను ఏం మెన్షన్ చేయకపోతే ఏ లైన్ ఎగ్జిక్యూట్ అయింది? ఆటోమేటికలీ విచ్ లైన్ విల్ ఎగ్జిక్యూట్? ఏ లెస్ దెన్ బి, L3కి వచ్చామండి. ప్రింట్ ఏ తర్వాత సీక్వెన్షియల్ స్టేట్మెంట్ ఎవరున్నారు? హూ ఇస్ ద సీక్వెన్షియల్ స్టేట్మెంట్ హియర్? మన జంపింగ్ కోడ్స్ ఏమి రాయకపోతే ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఈ సీక్వెన్షియల్. అది సీక్వెన్స్ లో ఎప్పుడు లైన్ 1 లైన్ 2 అలా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం జంపింగ్స్ రాసుకుంటున్నాము, జంపింగ్ కోడ్ రాస్తున్నాము టు స్కిప్ సమ్ లైన్స్. మన ఏ స్కిప్పింగ్ రాయలేదంటే ఇట్ విల్ గో ఆన్ లైన్లీ. సో ప్రింట్ ఏ తర్వాత నేను ఏం మెన్షన్ చెప్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ ప్రింట్ హాయ్, నెక్స్ట్ హాయ్ ప్రింట్ అయ్యిందండి. అదే బికి మాత్రం ప్రింట్ బి తర్వాత నేను ఏం చెప్పాను, L4కి వెళ్ళమన్నాను. ఎందుకంటే L4 రాయకపోతే బి తర్వాత మళ్ళీ ఏ ప్రింట్ అవ్వకూడదు కాబట్టి వీఆర్ మెన్షనింగ్. చూడండి, బికి మాత్రం గో టు ఆఫ్ L4 రాసాము. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత గో టు ప్రింట్ హాయ్. క్లియర్. దీనికి ఎందుకు రాయలేదంటే ఇక్కడ గో టు ఆఫ్ L4 ఎందుకు రాయట్లేదంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ గో టు దట్ వన్, సీక్వెన్స్ వెళ్ళిపోతుంది కాబట్టి నో నీడ్ టు స్పెషల్లీ మెన్షన్ దట్ వన్. ఓకే, ఇంకో 4 minutes ఎంత అయింది. వైల్ లూప్ కూడా సేమ్ థింగ్ అండి. బిగిన్ తీసుకున్నాము, బిగిన్ కి ఒక లేబుల్ తీసుకున్నాము. వైల్ లూప్ ఏం చెప్తున్నాడు, బిగిన్ లో బి డాట్ కోడ్ తీసుకొని ట్రూ ఫాల్స్. ట్రూ అయితే ఏం చేయాలి, ఎస్ డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, గో టు చెప్పాలి. ట్రూకి 2 చెప్పాలండి, ఎస్ డాట్ కోడ్ గో టు. ఫాల్స్ అయితే సింప్లీ ఎస్ డాట్ నెక్స్ట్. కాబట్టి ఇక్కడ చూడండి వైల్ కూడా న్యూ లేబుల్ తీసుకున్నాము. ట్రూ అయితే మళ్ళీ న్యూ లేబుల్, బిగిన్ కి ఒక న్యూ లేబుల్ తీసుకున్నాము, ట్రూకి ఒక న్యూ లేబుల్ తీసుకున్నాము. ఫాల్స్ అయితే ఎస్ డాట్ నెక్స్ట్. ఓకే, ఒకవేళ ఎస్ డాట్ ఫాల్స్ అయితే వి విల్ గో టు ఎస్ డాట్ నెక్స్ట్. S1 డాట్ నెక్స్ట్. ఒకవేళ S1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం, వేర్ వి హావ్ టు గో? ఫాల్స్ అయితేనేమో గో డైరెక్ట్లీ వి గో టు ఎస్ డాట్ నెక్స్ట్. అదే S1 తర్వాత అయితే మనం ఎక్కడికి వెళ్తాము, మళ్ళీ బిగిన్ కి వెళ్ళాలి, S1 డాట్ నెక్స్ట్. S1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆల్వేస్ వి హావ్ టు గో టు బిగిన్, మనం బిగిన్ కి వెళ్ళాలి. కాబట్టి S1 డాట్ నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు బిగిన్.
false is equal to s dot next. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, s dot code అంటే లేబుల్ బిగిన్ తీసుకుంటాము, b dot code వెరిఫై చేసుకుంటాము. ఓకే, ట్రూ అయితే లేబుల్ ఆఫ్ b dot 2 తీసుకొని we will execute s1 dot code. ట్రూ అయినప్పుడు ఏం చేస్తామంటే b dot 2 ఆ లేబుల్కి వెళ్ళేసి s1 dot code ఎగ్జిక్యూట్ చేస్తాము. s1 dot code ఎగ్జిక్యూట్ అవ్వగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, గో టు బిగిన్. అందుకే మనం s1 dot next ఈక్వల్ బిగిన్ తీసుకున్నాము. జనరేట్ గో టు బిగిన్, ఇక్కడ ఏం చేస్తామంటే we will go to the బిగినింగ్ స్టేట్మెంట్, మళ్ళీ బిగినింగ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతాం. క్లియర్? బిగిన్ కి ఒక లేబుల్ తీసుకుంటున్నాము. ఫర్ దిస్ బిగిన్ వీఆర్ టేకింగ్ ఏ లేబుల్. ఈ బిగిన్ కి ఒక లేబుల్ తీసుకుంటున్నాము, దాంట్లో b డాట్ కోడ్ రాసుకుంటాము. b డాట్ కోడ్ లో రెండు ఉన్నాయి, ట్రూ ఫాల్స్ ఉంది. ట్రూ అయితే దీనికి రెండు వర్క్స్ ఉన్నాయి కాబట్టి ట్రూకి ఒక లేబుల్ తీసుకున్నాము. ట్రూకి ఏం చెప్తున్నాము, s1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఇట్ హ్యాస్ టు గో టు బిగిన్, మళ్ళీ బిగిన్ కి వెళ్ళాలి కాబట్టి వీఆర్ టేకింగ్ లేబుల్ ఫర్ ట్రూ. ట్రూకి కూడా లేబుల్ తీసుకుంటున్నాము. క్లియర్? మరి ఫాల్స్ కి ఎందుకు ఇక్కడ లేబుల్ తీసుకోవాలంటే ఫాల్స్ మనం ఏం స్పెసిఫై చేయట్లేదు, నథింగ్ వీ హ్యావ్ టు స్పెసిఫై. సో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ లేబుల్ ఫర్ దట్ వన్. సో s1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత s1 తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ బిగిన్ కి వెళ్ళాలి. అందుకే s1 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బిగిన్. అదే కనుక ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతాము, అవుట్ ఆఫ్ దిస్ వన్, మొత్తం ఈ వైల్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తాం కాబట్టి b డాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్. వీఆర్ టేకింగ్ b dot false is equal to s dot next, s1 dot next is equal to begin. Clear అండి? We have to take that one. ఇక్కడ ఇది చూస్తే s1 s2 ఇది చూస్తే ఎలా ఉంది మీకు, సీక్వెన్షియల్ ఆర్డర్ అండి. యాక్చువల్గా దీనికి మనం స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సీక్వెన్షియల్ s1 తర్వాత s2. ఓకే, s1 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లేబుల్ తీసుకుంటుంది. ఓకే, s2 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్. s2 అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, s మొత్తం అయిపోయినట్లే. ఫస్ట్ s1 తో స్టార్ట్ అయ్యాము, s1 కంప్లీట్, s1 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ న్యూ లేబుల్ తీసుకున్నాము. s2 డాట్ నెక్స్ట్ ఏమవుతుంది, s డాట్ నెక్స్ట్. ఓకే, సో s డాట్ కోడ్ మీనింగ్ ఏంటి, s1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. s1 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడ లేబుల్ ఏదైతే ఇండికేట్ చేస్తుందో అక్కడికి వెళ్ళుద్ది. It will go to that label. After this one, s2 dot code will be executed. s2 dot code execute అయిన తర్వాత మీనింగ్ ఏంటి, సింప్లీ దిస్ s is completed. s2 dot code అయిపోయిందంటే s2 dot next is equal to s dot next. సో go out of s స్టేట్మెంట్, s నుంచి మనం కంప్లీట్ గా బయటకు వచ్చేస్తాం. ఫస్ట్ s1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ s1 s2 will be executed. s2 కూడా ఎగ్జిక్యూట్ అయింది అంటే మీనింగ్ ఏంటి, the total s is completed. The total s is totally completed. Okay, this is a briefly simply if else while loop sequential flow. మళ్ళీ ఒకసారి మీరు ఏం చేస్తున్నారు, ప్రశాంతంగా కూర్చొని ఈ టేబుల్స్ చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టేబుల్